నేను పనిచేస్తున్న ఇంటి చుట్టూ చాలా రకాల చెట్లు అయితే ఉండే వాటికి ఏదైనా ప్రాబ్లం వస్తే వెనకాల వస్తున్నాడు కదా అతనైతే చేస్తా ఉంటాడు. ఇక్కడ ఉన్న చెట్లన్నిటికీ ఆటోమేటిక్ గా మోటార్ అని నీళ్ళు అయితే వస్తా ఉంటాయి. కానీ 2 వారాల నుంచి ఎక్కడో నీళ్ళు లీక్ అవుతున్నాయి. ట్యాంకీలో నీళ్ళ ద్వారానే వీటన్నిటికీ కలెక్షన్ అయితే ఉంది. ట్యాంకీలో నీళ్ళు ఎంత వాడినా వారం దాకా వచ్చేవి, అలాంటిది 2 వారాల నుంచి 2 రోజులకి 3 రోజులకి అయిపోతున్నాయి. ఇంక ఈ విషయం నేనైతే మా మేడంకి అయితే చెప్పినా, మా మేడం చుట్టూ ఎక్కడైనా లీక్ అవుతున్నాయేమో చూడమని చెప్పింది. రాత్రి ఒకసారి చెక్ చేస్తే ఇక్కడైతే భయంకరంగా నీళ్ళు అయితే పోతున్నాయి. ఇక్కడ నీళ్లు చాలా వరకు డబ్బులు పెట్టుకుంటారు. డబ్బులు పెట్టి కొనకపోయినా ఊరికి వచ్చినా కూడా నీళ్లు వేస్ట్ అవుతుంటే చూడలేం కదా. ఈ విధంగా నీళ్లు పోతా ఉంటే నేను చక్కగా లోపలికి వెళ్ళి ఆటోమేటిక్ లో ఉన్న మోటార్ ని ఆఫ్ చేసేసాను. ఇక్కడ కనిపిస్తున్న ఈ చెట్టు వచ్చేసరికి మామిడికాయ చెట్టు, చాలా పెద్ద చెట్టు. కానీ దీని కింద అయితే పైపులు అయితే ఉన్నాయి. ఈ పైపుల ద్వారానే నీళ్ళు అయితే లీక్ అవుతున్నాయి. చెట్టుకి ఈ విధంగా పైప్ కలెక్షన్ అయితే ఇచ్చారు. ఈ మాడి చెట్టు కింద ఎప్పుడు పెట్టారు ఏమో గానీ అవి బాగా నానిపోయి ఇప్పుడైతే ఇరిగిపోయినాయి. మనోడు చెట్టు బయట ఉన్న పైపులకి ఏమైనా డ్యామేజ్ అయిందని చెప్పి అతని దగ్గర ఉన్న సామాన్లు అయితే తెచ్చుకున్నాడు. తీరా దాన్ని చూసి ఇది పని నాది కాదని చెప్పి చక్కగా అతని పని అయితే అతను చేసుకుని రిటర్న్ అయితే వెళ్ళిపోయాడు. మోటార్ ఆఫ్ చేసి 2 రోజులు అవుతుంది. ఇంక ఇలానే ఉంటే చెట్లని చచ్చిపోతాయని చెప్పి నేనైతే లీక్ అయినా పర్వాలేదు ఒక 5 నిమిషాలు వేద్దామని చెప్పి ఒక 5 నిమిషాలు మోటార్ అయితే వేసాను. చెట్లన్నిటికీ దాహం జరగానే మోటార్ అయితే ఆఫ్